నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్ట్ జ్యోతిరాజ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు దేని గురించి వివరించబోతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే జ్యోతిరాజ గారు. సో మరి ఈరోజు ఏ టాపిక్ గురించి మా వ్యూవర్స్కి తెలియజేయబోతున్నారు? యాంగర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడబోతున్నాం. కోపం అందరికీ వస్తుంది, రాకపోతే మనుషులే కాదనుకుంటా. కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అని మనం ఇవాళ మాట్లాడుతున్నాం టాపిక్. కోపం వచ్చినప్పుడు అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా మనం హర్ట్ అవ్వకుండా ఉండాలంటే అసలు ఎలా చేయాలి? పైగా కోపం అనేది మనం అవతల వాళ్ళ మీద చాలా తొందరగా చూపించేస్తూ ఉంటాం. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మొదట కోపం ముందు మాట్లాడుకున్నట్టు మనకి కోపంలో కూడా రకరకాలు ఉంటాయి మనకి. సో అందులో మాట్లాడుకున్నప్పుడు ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేది ఒక్కటి ఉంటుంది, రెండోది సెల్ఫ్ హర్ట్ అంటాం. అంటే మనం హర్ట్ చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చూసేది ఏంటంటే ఎదుటి వాళ్ళని హర్ట్ చేయలేక, లేదా ఎదుటి వాళ్ళు యాక్సెసిబిలిటీ లేకపోవడం ఏమో కానీ వాళ్ళని హర్ట్ చేసుకోవడం, అది కట్ చేసుకోవడం కానీ, లేకపోతే బ్యాంగ్ చేసుకోవడం, లేకపోతే గోడకి తల కొట్టుకోవడం కానీ, రకరకాలుగా వాళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇది ఒక రకంగా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ వచ్చేది మనకి. ఇది కాకుండా ఎదుటి వాళ్ళని కొట్టడం ఏంటంటే అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఏంటంటే వాళ్ళకన్నా పెద్దవాళ్ళని కొట్టలేరు కాబట్టి వాళ్ళకన్నా చిన్నవాళ్ళ మీద వాళ్ళ కోపం చూపించడం కానీ, వాళ్ళని కొట్టడం కానీ, అదే పేరెంట్స్ అయితే పిల్లల మీద అరవడం, వాళ్ళని కొట్టడం, ఇది ఒక రకంగా. అదే పెద్దవాళ్ళు అయితే ఆఫీస్లో బాస్ని ఏమీ అనలేక, ఎందుకంటే బాస్ని కొడతానంటే ఒప్పుకోడు కాబట్టి, సో ఆ కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక ఇంటికి వచ్చిన వైఫ్ మీద కానీ పిల్లల మీద చూపించడం కానీ, అలాగే ఆడవాళ్ళు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్, లేకపోతే ఆఫీస్లో అక్కడ జరిగేదాన్ని అక్కడ ఎవరి మీద కోపం చూపించాలో తెలియకపోవడం వల్ల ఇంటికి వచ్చి పిల్లల మీద కానీ మిగతా వాళ్ళ మీద కానీ చూపించడం, ఇలా రకరకాలుగా వాళ్ళ కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. జనరల్గా ఏంటంటే మిగతా వాళ్ళ మీద ప్రదర్శించే కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ దీనివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ అన్నవి చాలా మటుకు బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే పిల్లలు కొట్టినప్పుడు వాళ్ళకి తెలియదు మీరు ఎందుకు కొడుతున్నారో తెలియదు, మీ కోపం వచ్చిందని కూడా వాడికి తెలియదు. వాడు నార్మల్గా వస్తాడు మీ దగ్గరికి, అమ్మ అను నాన్న అని. సో మీరేదో మీ మూడ బాగాలేక అప్సెట్ అయ్యి వచ్చి వాడిని ఇమీడియట్గా కొట్టడం వల్ల వాడికి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు కొడుతున్నారన్నది వాడికి ముందు కారణం తెలియదు. సో రెండోసారి అంటే 1-2 సార్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా రిలేషన్షిప్స్లోగా బ్రేక్ అనేది వచ్చేస్తుంది స్లోగా. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఎందుకు జరుగుతుందో, ఎందుకు కోప్పడుతున్నారో తెలియకుండా అకారణంగా కనుక కోప్పడితే అప్పుడు కూడా రిలేషన్షిప్స్లో బ్రేక్ వచ్చే అవకాశం ఉంది. సో ఈవెన్ ఫ్రెండ్స్ మధ్యలో కూడా చాలాసార్లు ఇప్పుడు మీ కోపంగా ఇంట్లో ఏదో జరిగింది, మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, వాడు పాపం ఏదో నార్మల్గా ఏదో అంటాడు, ఎవరో ఏం చేస్తున్నారా అంటే ఏం చేస్తే నీకెందుకు, ఇలా ఎందుకు, అలా ఎందుకు, అసలు వాడు అడిగిన ప్రశ్నకి మీరు చెప్పే సమాధానానికి సంబంధం ఉండదు. ఓకే, సో కోపం అనేది ప్రతిసారి హర్టింగ్ అనేది ఫిజికల్ హర్టే అవ్వక్కర్లేదు, ఇట్ కెన్ బి ఎ సైకలాజికల్ థింగ్. ఓకే, వర్బల్గా మనం మాట్లాడే మాటలు చాలా ఎక్కువ హర్ట్ చేస్తాయి. మరి ఈ పగ కానివ్వండి, ద్వేషం కానివ్వండి, కోపం కానివ్వండి, అసలు ఇవన్నీ ఏంటి, అసలు ఎందుకు వస్తాయి ఇవన్నీ మనకి? ఓకే, సో స్టేజెస్ ఉంటాయి కోపంలో కూడా. ఏంటంటే మనం డైరెక్ట్గా మనకి హైయర్ పీక్స్లోకి వెళ్ళిపోం. ఓకే, సాధారణంగా అంటే మనం అనుకున్నట్టుగా జరగలేదు, ఒకలాంటి అసహనం ఉంటుంది, అంటే ఫ్రస్ట్రేషన్ అంటాం మనం. కొంచెం ఏంటంటే ఏంటి ఇలా జరిగింది, నేను ఇలా అనుకున్నాను. సో మీరు ఇవాళ బయటికి వెళ్ళాలనుకున్నారు, అయితే ఏ సినిమాకో వెళ్ళాలనుకున్నారు, అది ఏదో కారణం వల్ల పోస్ట్పోన్ అయింది. ఓకే, దానికి రీజన్ కూడా జెన్యూన్ అవ్వచ్చు. కానీ నేను ఇవాళ అనుకున్నాను కాబట్టి నేను చేయాలి, అంటే నేను ఇవాళ ఇలా అనుకున్నాను, ఇలాగే జరగాలి. ఓకే, ఇది చాలామందికి ఉన్న వైఖరి, అంటే ఒక స్టబర్నెస్ ఉంటుంది. అది ఎప్పుడైతే మనం డిస్టర్బ్ అవుతామో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఫ్రస్ట్రేషన్ లాగా అలాంటి అసహనం వస్తుంది. ఆ అసహనాన్ని కనుక మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసుకోలేకపోతే ఓకే దెన్ స్టేజెస్కి వెళ్ళిపోతుంది. కొంచెం ఎక్కువ కోపం, దాని తర్వాత ద్వేషం, ఆ ద్వేషం నుంచి పగ, ప్రతీకారం, ఇవన్నీ నెక్స్ట్ స్టేజెస్కి వెళ్తాయి. ఓకే, సో మనం ఎప్పుడైతే మనం అసహనం ఫీల్ అవుతున్నామో అప్పుడు మనం నోటీస్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మనకి. సో మరి ఈ కోపాన్ని గుర్తించడం ఎలా? అది చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే మనకు కోపం వస్తుందని ఎదుటివాడు చెప్పేంత వరకు మనకి తెలియలేదు అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ రాంగ్ అనమాట. అంటే మనకు ఏదైనా జబ్బు చేసినప్పుడు కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అయితే మనం స్కాన్ చేయించుకుని ఓహో పలానా చోట ప్రాబ్లం ఉంది అన్నది మనం చూసుకుంటాం, అలాగే మనకి కోపం వస్తుంది అన్నదాన్ని కూడా మనం స్కాన్ చేసుకోవచ్చు. అంటే మన సెన్సేషన్స్ ఉంటాం మన బాడీలో. మనకి ఇప్పుడు మనం హ్యాపీనెస్గా ఉన్నాం, సంతోషం వచ్చిందనుకోండి, సంతోషం వచ్చినప్పుడు మీకు తెలిసిపోతుంది, ఫేస్లో ఒక బ్రైట్నెస్ వస్తుంది, స్మైల్ ఉంటుంది, మీరు ఉత్తినే హమ్ చేస్తూ ఉంటారు, రెస్ట్లెస్గా అంటే అటు ఇటు తిరుగుతుంటారు కానీ హ్యాపీనెస్తో తిరుగుతూ ఉంటారు. ఓకే, పాటలు పాడతారు, జంప్ చేస్తారు, ఇవన్నీ ఏంటంటే మీకు తెలుసు అవి హ్యాపీనెస్కి ఉండే సిమ్టమ్స్ అని చెప్పేసి. అలాగే కోపం వచ్చినప్పుడు కూడా స్కాన్ యువర్ సెన్సేషన్, అంటే మీ సెన్సేషన్ బాడీలో సెన్సేషన్ అనేది మీకు ఈజీలీ యూ కెన్ మేక్అవుట్. ఎందుకంటే ఒక నార్మల్ స్టేజ్లో ఉండరు, ఒక రిలాక్స్ స్టేజ్లో ఉండరు. ఓకే, మీకు లోపల నుంచి ఒక కైండ్ ఆఫ్ యాజిటేషన్ లాగా అనిపిస్తుంది, అంటే ఏదో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అంటే సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై, అంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అది మీ బాడీలో కావచ్చు, షేకింగ్ రావచ్చు, లేదంటే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో ఒకలాంటి చేంజ్ ఆఫ్ కలర్స్ అనుకోండి, చేంజ్ ఆఫ్ ఎమోషన్, అది చేంజ్ ఏమవుతుంది, అప్పటిదాకా నవ్వుతున్న వాళ్ళు సడన్గా సైలెంట్ అయిపోతారు. అది ఎదుటి వాళ్ళకి అర్థం కాదనమాట, కానీ మీకు అర్థమవుతుంటుంది. అంటే వాళ్ళు మాట్లాడింది కానీ చేసింది కానీ మీకు నచ్చలేదు అనేది మీకు తెలుస్తుంది. సో మనం చూపించాలంటే ముందు మీరు గుర్తించాల్సిందంటే ముందు మీ బాడీని మీరు అబ్జర్వ్ చేసుకోవాలంటే ఓకే, నాకు కోపం వచ్చే ముందు నా బాడీలో కొన్ని ఫిజికల్ చేంజెస్ వస్తాయి. ఫస్ట్ ఫిజికల్ చేంజెస్ వస్తాయి. ఆ ఫిజికల్ చేంజెస్లో ఏంటంటే ఓకే, ఒకటి బాడీ షివర్ అయిపోవడం కానీ, లేకపోతే మీకు మీ ఫిస్ట్ గట్టిగా టైట్గా పట్టుకోవడం కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్లో కానీ, ఇవి మీకు ఫిజికల్గా కొన్ని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఓకే, రెండో లక్షణాలు కనిపించేది కాగ్నిటివ్, అంటే మన థింకింగ్లో ఏంటంటే సడన్గా బికమ్ నెగిటివ్గా థింక్ చేయడం కానీ, ఇలా ఎందుకు అంటే ఒకలాంటి అప్పటిదాకా ఉన్న ఒక మంచి మూడ్ ఏదైతే ఉందో ఆ మూడ్లోంచి మీరు బయటకు వచ్చిండు. ఓకే, ఆ థింకింగ్ ప్రాసెస్ అంతా నాకే ఇలా ఎందుకు జరిగింది, నాకు ఇది నేను కాదు కదా చేసింది, నన్నే ఎందుకు అనాలి, సాధారణంగా ఎవరైనా మన క్వశ్చన్ చేయగాని లేకపోతే ఇలా ఎందుకు చేసావని కానీ నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు, నన్నే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నావు, అన్న కూడా ఇలా చేశారు కదా, వాళ్ళు కూడా ఇలా చేశారు కదా. సో మనం వీ స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ లైక్. ఓకే, సో ఇది ముందు బిహేవియర్ కన్నా ముందు థాట్ ప్రాసెస్ మారిపోతుంది మీకు. అప్పటిదాకా ప్రతిదీ పాజిటివ్గా అనిపించింది, అప్పటిదాకా పర్సన్ పాజిటివే, మాట్లాడింది పాజిటివే, అంతా పాజిటివ్గా ఉన్నది. సడన్గా మీకు అంతా కూడా అంటే నెగిటివ్గా అనిపిస్తుంది. ఓకే, పర్సన్ సేమ్ ఉంటాడు, అక్కడ పర్సన్లో మార్పే ఉండదు, సిచ్యువేషన్లో కూడా అక్కడ మార్పు వచ్చిందల్లా మీ థింకింగ్లో మార్పు వచ్చి ఉంటుంది. సిచ్యువేషన్ సేమ్ ఉంటుంది, పర్సన్ సేమ్ ఉంటారు, అంతా సేమ్ ఉంటుంది, కానీ మీ థింకింగ్ మారుతుంది. ఇది కాగ్నిటివ్గా. థర్డ్ది ఏంటంటే బిహేవియరల్ చేంజెస్. ఇది మనకి అబ్జర్వబుల్ చేంజ్, మనకి తెలిసిపోతుంది. ఒకటి ఫిజికల్ చేంజెస్ తెలుస్తుంది, రెండోది మీ బిహేవియరల్ చేంజెస్ అనేది కూడా ఈజీగా మీరు గుర్తించవచ్చు. ఎందుకంటే మీరు మాట్లాడుతూ మీరు సడన్గా కోపం వచ్చింది, ఎదర్ ఈ బ్యాంక్ ఏదో చేస్తారు, మీ చుట్టుపక్కల అక్కడ టేబుల్ ఉంటే టేబుల్, లేకపోతే ఇంట్లో ఏదో వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి త్రో చేయడం కానీ, లేకపోతే గట్టిగా అరవడం కానీ, ఈ బిహేవియర్లో ఏంటంటే సడన్గా చేంజెస్ వస్తాయి. సో మీరు కనుక మిమ్మల్ని స్కాన్ చేసుకోగలిగితే ఈ 3 రకాలుగా, ఒకటి ఫిజికల్గా వస్తుంది, కాగ్నేటివ్గా వస్తుంది. కాగ్నేటివ్ బహుశా కనిపించకపోవచ్చు, అది ఇంటర్నల్గా ఉంటుంది. కానీ బిహేవియరల్ ఏంటంటే ఎందుకంటే ఇది బయట కాబట్టి డెఫినెట్గా మీకు గుర్తించడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంటాయి. మరి ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదన్న ఒక ప్రాసెస్లో మనం హర్ట్ ఎక్కువ చేసుకుంటాం. ఓకే, అలా చేయకుండా ప్రొడక్టివ్ వేలో ఎవరికి నష్టం లేకుండా, కష్టం కలగకుండా, మీకు కష్టం కలగకుండా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏం చెప్తామంటే మేము ఇందులో జనరల్గా పంచ్ యువర్ పిల్లో అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మీరు ఎంత గట్టిగా మీరు పంచ్ చేస్తే పిల్లో, ఎందుకంటే ఇట్ వోంట్ హర్ట్, మీకు మళ్ళీ దెబ్బ తగలు. ఇంకోటి అంటే మీలో ఉన్న ఆ కోపం ఏదైతే ఉందో అవుట్లెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే పిల్లో మీకు ఒక టూల్ కింద మీకు కనిపిస్తుంది, అది మీకు యూజ్ అవుతుంది. సాధారణంగా మన వాళ్ళు ఏమంటే కోపం వస్తే కొట్టేయను అన్న అంటారు. చిన్నప్పుడు ఏంటి నేలను కొట్టేయి అంటారు, వాడి కింద పడిపోతే కోపం నాకు నేల మీద కోపం వస్తే నేలను కొట్టే, కానీ నేల మీద కొడితే మళ్ళీ వీడికే దెబ్బ తగులుతుంది. అదే ఇక్కడ పిల్లో ఎందుకంటామంటే పింజర్ కొడితే మీకు దెబ్బ తగలదు కాబట్టి, బట్ అవుట్లెట్ అయితే ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, రెండోది ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి అరవాలనిపించేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఎవరి మీద ఒకరి మీద అరవాలనిపిస్తుంది, కానీ అరిస్తే ఏమవుతుంది అగైన్ మీకు రిలేషన్షిప్స్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఎవరి మీద అరిచినా కూడా వాళ్ళు మళ్ళీ మీ మీద అరవడము, లేకపోతే మొత్తం ఇంట్లో అట్మాస్ఫియర్ పాడవడము.
సో వరల్డ్ మీరు రూమ్లోకి వెళ్ళిపోయి మీ మంచం మీద పడుకొని బోర్లా పడుకున్న తర్వాత అగైన్ పిల్లో, ఓకే, మీ ఫేస్ పిల్లో మీద పెట్టి జస్ట్ స్క్రీమ్ అవుట్, గట్టిగా అరవండి. ఒకటేంటంటే అది జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ముక్కు మూసేసుకోకుండా ఉండండి, అంతే చాలు. జస్ట్ స్క్రీమ్ అవుట్. అప్పుడేమవుతుందంటే లోపలున్న ఆ కోపము, ఆ లోపల ఏదైతే ఉందో నాకు అరవాలి, నాకు చెప్పాలని ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తుంది. వెన్ యూ స్క్రీమ్ అవుట్ డెఫినెట్గా ఇది బయటకు వచ్చినప్పుడు అది ఇట్ ఓన్లీ 1 or 2 minutes, అంతకన్నా మీరు ఎక్కువ అరవాల్సిన ఒక్క నిమిషం, ఆ ఒక్క నిమిషం బయట ఎక్కడో చూపించే కన్నా ఇఫ్ యూ స్క్రీమ్ అవుట్ మీరు ఒక రిలాక్స్ స్టేజ్లోకి వచ్చేస్తారు. సో అప్పుడు your మైండ్ స్టార్ట్స్ వర్కింగ్. అసలు నాకు ఎందుకు ఇంత కోపం వచ్చింది, ఎందుకు, ఏంటి, రీజన్ ఏంటి, అప్పుడు రీజన్స్ కోసం నిజంగానే నేను ఇంత కోపం చూపించాల్సిన అవసరం ఉందా, ఇది చేయాల్సింది. ఇది కాకుండా ఏంటంటే అసలు చాలామందికి ఏంటంటే రాసి కొంతమందికి రాయడం, కోపం వచ్చిందనుకోండి వాళ్ళకి బయట ఎవరితోనూ ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి వీళ్ళు ఆస్క్ దెమ్ టు రైట్ యాంగ్రీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, నాకు కోపం వచ్చింది, ఐఎమ్ యాంగ్రీ విత్, ఓకే, ఐఎమ్ యాంగ్రీ ఆన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, ఎవరి మీద కోపం వచ్చింది, ఎందుకు కోపం వచ్చింది రాసి కనుక ఒక పేపర్ మీద పెట్టేసేయండి. ఓకే, అప్పుడేముందంటే మైండ్లో ఉన్న థాట్స్ కానీ ఎందువల్ల ఎవరి మీద కోపం వచ్చింది, ఏ సిచ్యువేషన్లో కోపం వచ్చింది రాసుకోగలిగితే, అది పెద్ద ఎస్సేలు ఏం రాయక్కర్లేదు, 1 or 2 స్టేట్మెంట్స్, ఈ పలానా విషయంలో కోపం వచ్చింది, పలానా అతని మీద కోపం వచ్చింది అని కనుక చెప్తే ముందు మనసులో ఉన్న భావాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సొల్యూషన్స్ ఇచ్చారు. అసలు మరి కోపం రాకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు మనం నార్మల్గా? ఓకే, ఆ కోపం రావడానికి ఏంటంటే మనకి ఇక్కడ 2 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి పర్సన్ మీద కోపం వస్తుందా, సిచ్యువేషన్ మీద కోపం వస్తుందా. ఓకే, చాలా చోట్ల ఏమవుతుందంటే మనం ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి పర్సన్ మీద చూపిస్తాం. మనకు ఒక సిచ్యువేషన్ నచ్చదు, ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్, అయితే మీరు ఎవరితోనో బయటకు వెళ్తారు, మీకు కొన్ని ఫుడ్స్ నచ్చవు, కొన్ని తినాలని ఉండదు, కానీ ఎదుటివాడు మిమ్మల్ని ఫోర్స్ చేస్తూ ఉంటాడు, ఇది తిను అని ఫోర్స్ చేస్తుంటాడు. మీకు వాడికి ఎలా చెప్పాలో అర్థం కాదు. అక్కడ పర్సన్ ఓకే లవ్ అండ్ ఎఫెక్షన్ ఒప్పుకుంటామా, మీరంటే చాలా ఇష్టం కావచ్చు, మీకు బాగా తినిపించాలనుకోవచ్చు, ఇవన్నీ చాలా కామన్. కానీ ఏంటంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఇష్టం లేనిది వాడు పెడుతున్నాడు అన్నది. సో ఇక్కడ పర్సన్ని అడ్రస్ చేయాలా, సిచ్యువేషన్ని అడ్రస్ చేయాలా. ఓకే, సో ఒకటి ఏంటంటే మనం ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేయగలవా లేదా, అది ముందు ఇవ్వాలి. ఎందుకంటే ఎలా రాకూడదు అంటే అసలు సిచ్యువేషన్ని అవాయిడ్ చేయగలవా లేదా. ఓకే, అది అవాయిడ్ చేయాలి అంటే ముందు మీ రిక్వైర్మెంట్ ఎంత ఉందో, ఓకే, ఇది నాకు ఇష్టం లేదు అన్నది ముందు మీరు కన్వే చేయగలగాలి. చాలామంది ఏంటంటే మనకి ఇష్టం లేని దాన్ని కన్వే చేయరు, ఎందుకంటే కన్వే చేస్తే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అని. ఓకే, వాళ్ళు ఏదో అనుకుంటారు అనుకుని మీరు సఫర్ అవ్వడం వల్ల తర్వాత మీకు ఇష్టం లేనిది మీరు ఆ పని చేసిన తర్వాత దానికి వచ్చే ఆ అసహనం కానీ అది కానీ ఆ కోపాన్ని హ్యాండిల్ చేసుకోవడం చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ అయినా చేయాలి. ఓకే, లేదంటే పర్వాలేదు నేను ఏం చేసినా నాకు పర్వాలేదని ఇగ్నోర్ చేయగలగాలి. లేదు అంటే యూ హ్యావ్ టు కన్వే ఇట్, ఎక్స్ప్లెయిన్ దెమ్, మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో 3 types ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ఎదర్ యూ అవాయిడ్ ఇట్ ఆర్ యూ ఇగ్నోర్ ఇట్, అదర్వైజ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఏది మూడిట్లో ఏది ఈజీ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి మనం అవాయిడ్ చేయలేము, ప్రతిసారి మనం ఇగ్నోరు చేయలేము. కొన్నిసార్లు అవుతుంది ఎవరు మనం టీజ్ చేస్తూ ఉంటారు. ఓకే, జనరల్ సిచ్యువేషన్ టీజ్ చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు మనం అవాయిడ్ చేస్తాం. ఓకే, అవాయిడ్ చేసినా కూడా స్టిల్ ప్రాబ్లం వస్తుంది, ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఓకే, ఇగ్నోర్ చేస్తారు, ఏం పర్వాలేదు లేదు. కానీ ఒక్కొక్కసారి ఏముందంటే ఇగ్నోర్ చేసినా కూడా ఎదుటి వాళ్ళు అది అర్థం చేసుకోరు. సో మూడోసారి ఏమవుతుందంటే వాళ్ళకి మీరు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, బాబు నాకు ఇది నచ్చలేదు, నీ బిహేవియర్ నాకు నచ్చలేదు, లేకపోతే నువ్వు చేసే పని నాకు నచ్చలేదు అన్నది మీరు డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, ఎందుకంటే మీకు ఎక్కడైతే ట్రిగ్గర్ అవుతుంది, దేర్ ఆర్ యాక్చువల్లీ ట్రిగ్గరింగ్ పాయింట్స్ అంటాం మనం. ప్రతి దానికి ఒక్కొక్క లెవెల్లో ఆ కోపం ఇనీషియల్గా మనం చాలా ఎవరైనా జోక్ చేసినా కూడా లైట్గానే తీసుకుంటాం, ఇట్స్ ఓకే జోక్ అండి. కానీ ఆ జోకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనుకోండి, అది మన మీద మనం జోక్ వేసుకుంటే మనకి నచ్చుతుంది, కానీ మన మీదే ప్రతి ఒక్కడు జోక్ వేశారు. ఒకసారి వేస్తే మనం ఓకే, రెండోసారి వేస్తే ఓకే, కానీ మీరే టార్గెట్ అవుతున్నారు అనుకోండి ప్రతిసారి. ఓకే, అది యూ హ్యావ్ టు రియల్లీ టాక్ అబౌట్ ఇట్. ఓకే, ఒకవేళ మీరు వాళ్ళు మీకన్నా ఎక్కువ బలవంతులు కావచ్చు, ఆ సిచ్యువేషన్ వాళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అక్కడి నుంచి వాకౌట్ ఆఫ్ ద ప్లేస్, అలాంటి ప్లేస్ నుంచి మీరు బయటకు వచ్చేయాలి. ఈ పలానా సిచ్యువేషన్లో నాకు
నాకు కోపం వస్తుంది, లేకపోతే నాకు ట్రిగ్గర్ అవుతుంది, నాకు కోపం రావడానికి అవకాశం ఉంది అన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ముందే మీరు బయటికి వచ్చేస్తే కనుక చాలా బెస్ట్. ఎందుకంటే లేదు అంటే మాత్రం డెఫినెట్గా మీరు యూ హ్యావ్ టు ఫేస్ వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి, మీరు కూడా ఫేస్ చేయాలి. సో బెటర్ యూ వాక్అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఆ సిచ్యువేషన్ని, ఆ సరౌండింగ్స్ని మీరు అవాయిడ్ చేయగలిగితే కోపం ఆటోమేటిక్గా వస్తుంది, కానీ అంత సివియర్గా రాకపోవచ్చు. ఈ కోపాన్ని తగ్గించుకోవడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? ఫిజికల్ ఎక్సర్సైజులు కానివ్వండి, చాలా ఉంటాయి, వాటి గురించి. ఓకే, ఇది ఫిజికల్ యాక్టివిటీస్ అంటే జనరల్గా ఏం చెప్తామంటే మీరు ఐదర్ ఎక్సర్సైజ్ ఇస్ ద బెస్ట్ థింగ్. ఏదైనా ఇక్కడ మీకు కోపం వచ్చిందనుకోండి, మీరు జిమ్కి వెళ్తున్నా, లేకపోతే ఇంకేదైనా యోగా కానీ ఏదైనా చేయొచ్చు. రెండోది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఏదైనా నేర్చుకోగలిగితే, ఎందుకంటే బెస్ట్ వే ఆఫ్ లెట్టింగ్ అవుట్, మన కోపాన్ని బయటికి పంపించడానికి బెస్ట్ పద్ధతి మార్షల్ ఆర్ట్స్. ఎందుకంటే అందులో మీరు హ్యాపీగా, ఎందుకంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ మనం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. డాన్స్ అన్నది చాలా మంచి ఎక్సర్సైజ్. ఒకవేళ మీకు కోపం వచ్చిందనుకోండి, హ్యాపీగా మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు మీ కోపాన్ని మీరు డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీని ఒక పాజిటివ్ వేలో, ఎందుకంటే యాంగర్ ఇస్ అ నెగటివ్, దాన్ని మీరు ఒక పాజిటివ్ వేలో డాన్స్ చేసినప్పుడు డైవర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అనదర్ ఎక్సర్సైజ్. అండ్ బికాజ్ నువ్వు డాన్స్ చేయడం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ ఆల్రెడీ ఉంటుంది, కాబట్టి కోప్పడేంత ఓపిక మీకు తర్వాత ఉండదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే జుంబా. దట్ ఈస్ వన్ ఆఫ్ ద లేటెస్ట్, ఇప్పుడు యంగ్స్టర్స్ బాగా ప్రాక్టీస్ చేసేది ఏంటంటే ఆ జుంబా అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. ఎందుకంటే ఒకటి మీకు ఎక్సర్సైజ్ కింద అవుతుంది, డాన్స్ ప్రాక్టీస్ అవుతుంది, దాంతోపాటు మూమెంట్స్ అన్నది జరుగుతాయి. ఓకే, ఇది ఒక రకమైన యాక్టివిటీస్. ఇది కాకుండా మెడిటేషన్ కానీ, ఓకే, మెడిటేషన్ ఒకటి. ఓకే, మెడిటేషన్ కూడా చాలామంది అనుకుంటారు మెడిటేషన్ అంటే ఏదో కార్నర్లో కూర్చోవాలి, ఒక ప్లేస్ ఉండాలి, అలా ఏం అక్కర్లేదు. సో సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ విల్ గివ్ యూ ద రిలాక్సేషన్. ఓకే, సో దానివల్ల ఏముందంటే ముందు మిమ్మల్ని మీరు మీ బాడీని మీ కంట్రోల్లోకి తీసుకొస్తారు, మీ మైండ్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోగానే ఏమంటే దెన్ యూ స్టార్ట్ థింకింగ్ ఇన్ ఏ రైట్ మ్యానర్. కోపం వస్తే చాలా మంది వస్తువుల మీద చూపిస్తారు, అంటే ఎదుటి వ్యక్తుల మీద చూపిస్తే ఎలా ఉంటుందో తెలియకుండా రియాక్షన్ వస్తువుల మీద చూపిస్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఇది చాలా కామన్గా చూసేది బ్యాంగింగ్ డోర్స్ కానీ, అంటే మొహం ఎలా వేస్తారంటే మన మొహం మీద డోర్ వేసినట్టే ఉంటుంది. అయితే ఇంట్లో ఉన్న ఐటమ్స్, కొంతమంది అయితే టీవీ రిమోట్లు, చాలామంది ఇళ్లలో ఒక టీవీ పాతదే ఉంటుంది, రిమోట్ మాత్రం ఒక 10 రిమోట్లు మారిపోయి ఉంటాయి. ఓకే, వీ జనరల్లీ సజెస్ట్ ఏంటంటే నిజంగానే నీకు కార్పెంటరీ వర్క్ కానీ చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ యాక్చువల్లీ. ఒక కార్పెంటరీ వర్క్ లాగా మనం అంటే మేము ఏమైనా కార్పెంటర్లు వర్క్ చేయాలని కాదు, కానీ మీరు ఆ కోపం ఏదైతే ఉందో మీరు ఏదైనా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ట్రై టు డూ విత్ దట్. ఓకే, మీ కర్వింగ్ కానీ, ఓకే, వెజిటబుల్ కర్వింగ్, ఇవి కొన్ని ఉంటాయి కదా, ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీలో డైవర్ట్ చేయొచ్చు. కానీ ఏదైనా సరే అండ్ సింపుల్ ఎక్సర్సైజ్ మేము ఏం చెప్తామంటే అరేంజ్ ఒకవేళ ఇలాంటిది కోపం వచ్చినప్పుడు ఏంటంటే మీ రూమ్కి వెళ్ళి సెట్ యువర్ రూమ్ ప్రాపర్లీ. అంటే అప్పటిదాకా ఇలా బుక్స్ ఇవన్నీ విడివిడిగా పడేస్తారు కదా, చెల్లాచెదురుగా ఉంటాయి. మీ కబోర్డ్ కానీ చాలాసార్లు ఏం చెప్తామంటే మేము మీ కబోర్డ్ నిజంగా అంత బాగున్నా కూడా అన్నీ ఒకసారి బయటికి తీసేసి మళ్ళీ సెట్ చేసి పెట్టండి. ఆ సెట్ చేసి పెట్టే టైంలో మీ మైండ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. వెరీ సింపుల్. అండ్ అరేంజ్ యువర్ స్టడీ టేబుల్ కానీ, లేకపోతే మీ కిచెన్ కానీ ఏదైనా సరే. ఆడవాళ్ళు అయితే మేము ముందు చెప్తాం, ముందు కిచెన్కి వెళ్ళి హ్యాపీగా సర్దేసుకోండి అన్నీ. ఈవెన్ దా బాగున్నా కూడా మళ్ళీ ఒకసారి ఇంకొకసారి సర్దుకుంటే ఆటోమేటిక్గా మీ ఇది లెవెల్స్ అనేది తగ్గుతాయి. కాబట్టి సో సింపుల్గా ఈజీగా 1 minute. నార్మల్గా కోపం వచ్చినప్పుడు చాలా విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, వీటిని కంట్రోల్ చేసుకోలేము. ఎందుకంటే వన్స్ బయటకు వచ్చాక దాన్ని వెనక్కి తిరిగి తీసుకోలేము, తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. మరి ఇలాంటి సందర్భాలు ఎక్కడ ఎక్కువ వస్తాయి? అలాగే చాలా మంది ఆల్కహాల్ కానివ్వండి, హుక్కా కానివ్వండి, కోపం వస్తే ఎమ్మటే బయటకు వెళ్ళి సిగరెట్ తాగేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీటన్నిటిని ఎలా తగ్గించుకోవచ్చు? ఒకటి పెద్దవాళ్ళలో ఈ ఆల్కహాల్ అనేది పెద్దవాళ్ళు అంటే మనమే చెయ్యట్లేదు, కానీ పిల్లల్లో ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ అనేది మనం ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే వాడికి ఇంట్లో కోపం వచ్చిందంటే ఏదో వాడు హుక్కా పార్లర్కి వెళ్తున్నాడు, డ్రగ్స్కి వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. సో ఇక్కడ కోపము మెయిన్లీ చూడాల్సింది ఏంటంటే నాకు ఇప్పుడు కోపం వచ్చిందని నువ్వు అది చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఓకే, ఫ్రెండ్స్ అంటారు ఓకే నీ కోపం వచ్చిందంటే తీరదు, ఇంకొంచెం పెరుగుతుంది. ఎందుకంటే ఒకసారి హుక్కాకి వెళ్ళినా ఆ డ్రగ్స్ వాడడం మొదలుపెట్టినా ఏమన్నా అది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా ఒక టెంపరీ మీన్స్, మీకు ఆ మూమెంట్లో మీకు ఆ రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా మీకు అనిపించినా కూడా లాంగ్ రన్లో
అది ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. సో నేను చెప్పేది అంటే పేరెంట్స్ మీ కోపాన్ని పిల్లల మీద చూపిస్తుంటే కనుక ఓకే, అది మిమ్మల్ని మీరు కొంచెం కంట్రోల్ పెట్టుకుని పిల్లల్ని మానిటర్ చేయండి. అదే పిల్లలు కనుక ఒక టీనేజర్స్ కనుక ఇలాంటివి చేస్తున్నారంటే అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక పర్మనెంట్ ప్రాబ్లంలోకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు హుక్కాకి వెళ్ళిన వాడు దొరకకపోతే ఇంకొంచెం కోపం వస్తుంది, ఇంకొంచెం అది పెరుగుతూ ఉంటుంది కానీ కంట్రోల్ అవ్వదు. సో మీరు రాంగ్ మీన్స్లోకి వెళ్ళాక కదా రైట్ వేలో మీరు ఒక మంచి పద్ధతిలో ఎలా తగ్గించుకోగలను అన్నది చేయాలి. ప్లస్ ఇంకొకటి ఇలాంటి విషయాల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకునే కన్నా ఐదర్ ప్రొఫెషనల్ హెల్ప్ అయినా తీసుకోవాలి, లేదు అంటే పేరెంట్స్ హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే సాధారణంగా అంటే ఫ్రెండ్స్ని వెళ్ళి అడుగుతారు, ఇవాళ నాకు చాలా కోపంగా ఉందిరా అని అంటారు. వాడంటే ఏం పర్వాలేదురా, పద బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం. వాడు చెప్పే పద్ధతులు నచ్చుతాయి, చాలా బాగా నచ్చుతాయి, కానీ అది టెంపరీ సొల్యూషన్స్. సో బెటర్ దే గో ఫర్ ఏ నిజంగానే యాంగర్ మీ కంట్రోల్ చేసుకున్నంత వరకు ఓకే, కానీ ఒకవేళ నిజంగానే మీ కంట్రోల్లో లేదు అన్నప్పుడు మేము డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ హెల్ప్కి మాత్రం వెళ్ళమని మేము సజెస్ట్ చేస్తాం. సో జ్యోతిరాజ గారు, నిజంగా ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఈ కోపంతోనే బాధపడుతుంది. మా వ్యూవర్స్కి చక్కగా అసలు కోపం ఎలా తగ్గించుకోవాలి, కోపాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. నమస్తే.